హీరో అక్కినేని నాగార్జున మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరారు ఆయన. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. దీనిపై వాళ్ళ నాంపల్లి కోర్టు విచారణ చేయనుంది. నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. సో నాగార్జున ఇంటి దగ్గర నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో కోర్టు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, అలాగే తన స్టేట్మెంట్ని కోర్టులో రికార్డ్ చేస్తారనేది కూడా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరోవైపు నాగార్జునపై కూడా మేము కేసులు వేస్తామంటూ నిన్న కొండా సురేఖ తరపు న్యాయవాదులు మాట్లాడడం కూడా సంచలనంగా మారింది. బాసు, సరే, మరి కాసేపట్లోనే అక్కినేని నాగార్జున మన ఉన్నటువంటి స్పెషల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ముందు హాజరు కాబోతా ఉన్నారు. నాంపల్లిలో ఉన్నటువంటి న్యాయస్థానానికి సంబంధించి కూడా ఆయన ఇప్పటికే జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ప్రధానంగా కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తన పరువుకు నష్టం వాటిల్లింది, ఆమెపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నిన్న నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదన వినిపిస్తూ కూడా నాగార్జునతో పాటు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేయాలని కోరాడు. ఈ నేపథ్యంలో కోర్టు దానికి అంగీకరించింది. కాబట్టి మరి కాసేపట్లో అక్కినేని నాగార్జున కోర్టుకు రాబోతున్న నేపథ్యంలో కూడా కోర్టు దగ్గర పూర్తిగా కూడా మీడియాతో పాటు జనసందోహం కూడా కనిపిస్తూ ఉంది. పోలీస్ భద్రత కూడా, స్థానిక నాంపల్లి పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. మరికొద్ది క్షణాల్లోనే నాగార్జున కాన్వాయ్ బౌన్సర్లతో కూడినటువంటి 2 వాహనాల్లో కూడా ఇంటి నుంచి బయలుదేరినట్టుగా మనం విజువల్ చూస్తున్నాం. అయితే ప్రధానంగా నాగార్జునకు సంబంధించి ఈ కేసు విషయంలో కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే మంత్రి ఇప్పటికే సమంత విషయానికి సంబంధించి చేసిన కామెంట్లపైన ఆమె క్షమాపణ కోరారు. కానీ నాగార్జున కుటుంబ సభ్యులు మాత్రం ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణ చేసి తమ కుటుంబ పరువును బజార్న పడేసిందంటూ కూడా వాళ్ళు హైకోర్టు ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు. చాలా స్పష్టంగా కూడా ఏదైతే కొండా సురేఖ తెలుగులో మీడియాతో మాట్లాడిన లంగరౌజ్ పిఎస్ పరిధిలో గాంధీ జయంతి రోజు మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా తన పిటిషన్ కాపీలో ఆమె ఏదైతే మాట్లాడిందో అదే అంశాన్ని నాగార్జున చాలా క్లియర్గా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కోర్టు ముందర కూడా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఇప్పటికే మీడియాలో వచ్చినటువంటి కథనాలను పెన్ డ్రైవ్ రూపంలో కోర్టుకు సమర్పించారు. మరొక కొన్ని ఫోటోగ్రఫీలు కూడా సమర్పించారు. ప్రత్యక్ష సాక్షుల వివరాలను కూడా చేర్చడం జరిగింది. దాంట్లో నాగార్జునతో పాటు మరొక ఇద్దరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేయబోతా ఉంది. అయితే ప్రధానంగా న్యాయస్థానానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి ముందు నాగార్జున ఇవ్వేటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా కాబోతోంది. దీనికి సంబంధించి మంత్రి వివరణ కూడా కోరే అవకాశం ఉంది. ఎందుకంటే నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆధారాలను కూడా పరిశీలించిన న్యాయస్థానం ఆ తర్వాత కొండా సురేఖకు క్రిమినల్ చర్యలకు తీసుకోమని పోలీసులకు ఆదేశిస్తుందా లేదా కోర్టుకు వివరణ ఇవ్వమని నోటీసులు జారీ చేస్తుందా చూడాల్సింది. ఇది మరి కాసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. నాగార్జున ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ప్రత్యక్ష సాక్షులు ఏమని చెప్తారు, ఎలాంటి ఆధారాలు కోర్టు ముందుంచారు, ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా క్రిమినల్ చర్యలతో పాటు తన పరువుకు, ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి నా కుటుంబ సేవలకు సంబంధించి కావచ్చు, నేషనల్ అవార్డ్స్తో పాటు జాతీయ స్థాయిలో కూడా తమ కుటుంబానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మాకంటూ సమాజంలో ఒక గౌరవమైనటువంటి హోదా ఉంది. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మంత్రి హోదాలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తన పరువుకు భంగం వాటిల్లిందంటూ కూడా నాగార్జున కోర్టును ఆశ్రయించాడు. దానిపైన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతోంది న్యాయస్థానం. ఆ తర్వాత ఆదేశాలు ఏదైతే ఉంటాయో చాలా కీలకంగా కాబోతా ఉన్నాయి. కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు ఒక మంత్రి విషయంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సింది. ఇప్పటికే బిఎన్ఎస్ యాక్ట్ 356 కింద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా నాగార్జున తన పిటిషన్లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. మరి ఆ కేసు నమోదు చేయమని కోర్టు ఆదేశిస్తుందా లేదంటే తన వివరణ కోరి తర్వాత కేసు ఆదేశిస్తుందా చూడాల్సింది. కానీ కొండా సురేఖ తరపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది నిన్న మాట్లాడుతూ కూడా వీళ్ళ వ్యవహారాలన్నింటికి సంబంధించి కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు ఏదైతే నాగార్జున కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా మేము కూడా న్యాయపరంగా కేసులు ఎదుర్కోబోతూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో నాగార్జున పైన మళ్ళీ కేసులు వేసేందుకు కూడా మేము సిద్ధమవుతా ఉన్న అంశాన్ని ఆయన న్యాయవాది చెప్పాడు. అంటే కొండా సురేఖ కూడా న్యాయపరంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఇంటిమేషన్ను తన న్యాయవాది ద్వారా నిన్న మాట్లాడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి చూడాలి ఇప్పుడు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయి. దానికి కౌంటర్గా
కొండా సురేఖ ఎలాంటి ఆధారాలు కానీ లేదంటే ఎలాంటి ఎవిడెన్స్ కానీ కోర్టు ముందు ఉంచుతుంది. ఎందుకంటే దీంట్లో ఫోన్ ట్యాంపరింగ్ కేసు కూడా ఈ ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో కూడా మరి ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో కూడా కోర్టుకు వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అంతదాకా వస్తుందా లేదంటే ఎక్కడి దాకా ఈ కేసు ముందరికెళ్లే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లోనే అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ రికార్డు తర్వాత కోర్టు ఇచ్చే ఆదేశాలపైన ఆధారపడి ఉండబోతా ఉంది. హరి రైట్ వాసు. సో మొత్తానికి అక్కినేని నాగార్జున ఇంటి నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు ఆయన. ఆ తర్వాత ప్రైవేట్గా జడ్జి ముందు తన స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారు అనేది తెలుస్తున్న అప్డేట్.